అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు? చరిత్ర ఏం చెబుతుంది? ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగను గణపతి బప్ప జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. అసలు చరిత్ర ఏం చెబుతుంది? గణేశుడి జననం శివపార్వతుల కుమారుడైన గణపతి పార్వతీదేవి తన శరీరంలోని పసుపుతో రూపం చేసి జీవం పోసి సృష్టించారని పురాణాల్లో ఉంది. శివుడు యుద్ధంలో పొరపాటున తన తలను నరికివేసి ఆ తర్వాత ఏనుగు తలను అమర్చి గణపతిని మళ్ళీ ప్రాణం పోశాడని ఒక కథ ఉంది. గణేశుడు విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించేవాడు, బుద్ధి సిద్ధి ప్రసాదకుడు అని భావించబడతాడు. వినాయక చవితి రోజున గణేశుడు భూమిపైకి అవతరించి భక్తులు పూజలు స్వీకరిస్తాడని నమ్మకం. అసలు చారిత్రక నేపథ్యం ఏం చెబుతుంది? పురాతన కాలం నుండి ఈ పండుగ ఇంటింటా జరుపుకునే ఆచారం ఉంది. మరాఠా రాజు శివాజీ మహారాజు కాలంలో వినాయక పూజకు ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. బాలగంగాధర్ తిలక్ 1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఒకచోట చేర్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్యతను పెంచడానికి పబ్లిక్ గణేష్ ఉత్సవాలు ప్రారంభించాడు. ఈనాటి నుండి గణేష్ చతుర్థి ఒక సామూహిక పండుగగా మహారాష్ట్రలో, ఆపై భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. పండుగ ఉత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభమై అనంత చతుర్దశి వరకు 10 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. మట్టి విగ్రహాలు తయారు చేసి పూజలు చేసి చివరగా నిమజ్జనం చేస్తారు. ఈ పండుగలో వినాయక చవితి కథలు, వ్రతాలు, కడల బెల్లం, ఉండ్రాళ్ళు వంటి నైవేద్యాలు చేస్తారు. మొత్తానికి వినాయక చవితి ఒకవైపు భక్తి పండుగ కాగా మరోవైపు సామాజిక ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే ఈ సృష్టిలో ఏ శుభకార్యంలోనైనా ఆటంకాలు లేకుండా జరగాలని ఆయనను ముందుగా పూజించడం సంప్రదాయం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.